కండ్లపల్లి హన్మజ్పేటకు చెందిన 18 మంది గీత కార్మికులు హరితహారంలో ఈత చెట్లు పెట్టి సొంత ఖర్చులతో నిర్వహణ చేసి చెట్లు పెంచితే కావాలని అజ్ఞాత వ్యక్తులు దగ్ధం చేశారని గీతా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు బోరు కానీ నీటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదని, తాము సొంతగా చేసుకున్నప్పటికీ కెనాల్ నీటితో తాము ఈతవనాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు వినతి చేశారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కండ్లపల్లి హన్మాజిపేట సొసైటీ. అయితే దీన్ని హరితారంలో గవర్నమెంట్ పెట్టిపించింది కానీ ఇక నీళ్ళు బీళ్ళు అన్నీ మేమే చూసుకున్నాం. మాకు బోరింగ్ వేసేయలేదు, కరెంటు పెట్టలేదు, ఏం పెట్టలేదు. మేమే కినాల్ పక్క పుట్టింది కాబట్టి కినాల్కు కరెంటు పెట్టుకొని మోటార్ పెట్టి ఇన్ని రోజులు వీటిని కాపాడుకుంటూ వచ్చినాం మనం. అయితే కొద్దిగా లేచినాయి కదా అని చెప్పి మనం ఇటు ఎక్కువ రావట్లేదు. ఈ 2 ఎకరాల గెట్టుకు మొత్తానికి అగ్గంట పెట్టారు. 1500 నుంచి 2000 చెట్లు ఉంటాయి దీంట్లో. 2000 చెట్లు ఉంటాయి మొత్తం. టోటల్ తాళ్ళు ఈదులు ఒక్కటి లేకుండా మొత్తం కాలిపోయినాయి. కండ్లపల్లి హన్మాజిపేటకు సంబంధించిన చెట్లు ఇవి. సొసైటీ కండ్లపల్లి హన్మాజిపేట. 18 పాళ్ళు ఉన్నాయి, 18 సభ్యులం. కాకపోతే ఏంటంటే కష్టపడి పెంచినాం కానీ ఇప్పుడు ఏం ఫలితం లేకుండా చెట్లు ఇప్పుడు కాలిపోయినాయి. కాకపోతే ఏంది కదా అంటే ఇప్పుడు ఈ చెట్లు మొత్తం కాలిపోయినాయి కాబట్టి మా గీత కార్మికులకు ఏదైనా కొద్దిగా హెల్ప్ చేసి కొద్దిగా ఉపాధి కల్పిస్తానికి చెట్లు ఇచ్చుడా ఇంకేమన్నా ఇచ్చుడా ఇంకా కొద్దిగా సాయం చేయాలి గవర్నమెంటు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి మా మీద దయ ఉంచి మమ్మల్ని కొద్దిగా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. మేము దీని మీద ఒక్కొక్క కార్మికుడు అంటే ఒక్క పాల్కొకంటికి ఒక్కొక్కళ్ళు 1,00,000 నుండి 1,25,000 దాకా పెట్టిరు ఖర్చు. చెట్లు పెరగాలన్న ఉద్దేశం ఉంది. ఎందుకంటే మాకు పట్టా భూములలో చెట్లని తీసేస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్ అప్పుడు ఇచ్చింది కాబట్టి దీంట్లో మనం పెంచుకోవాలని చెప్పి బాధతోటి మనిషికి 1,00,000 నుండి 1,25,000 దాకా మేము ఖర్చు పెట్టినాం. ఒక్కొక్కరం 18 మంది ఉన్నాం సభ్యులం ఇక్కడ. మాది చిన్న సొసైటీ కాబట్టి మాకు ఖర్చు ఎక్కువ వచ్చింది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మాకు బావి దవ్వియలేదు, బోర్ వేయలేదు, ఏం చేయలేదు. కినాల్ పక్క ఉంటుంది కాబట్టి దానికి మోటార్ పెట్టుకొని మెల్ల తనలాడుకుంటూ దాన్ని మేము కాపాడుకుంటున్నాం. కాకపోతే అనుకోకుండా ఇప్పుడు నిన్న ఎవరో కావాలని పెట్టిరా ఎట్లా పెట్టిరో మనకు తెలియదు.